లక్ష్మిని అమ్మవారు దత్తత తీసుకున్నారని చెప్పి పోచమ్మ లక్ష్మికి అమ్మవారి దగ్గర పెట్టిన పట్టు చీర, పూలు, గాజులు ఇస్తూ రేపు ఈ ముక్కు పుడకతో పాటు ఈ చీర కట్టుకొని అమ్మవారి దగ్గరికి రామ్మ, నీ చేతులతో నువ్వే అమ్మవారికి పూజలు చేయాలి, సారెను సమర్పించాలి అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే అని చెప్పి లక్ష్మి పోచమ్మ ఇచ్చిన చీర, గాజులు, పూలు, పొట్టు ఇవన్నీ కూడా తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఊర్లో లక్ష్మికి దక్కుతున్న గౌరవం చూసి పద్మాక్షి, సహస్ర ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంటికి వచ్చిన పద్మాక్షి ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా విసిరి కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ, అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి, ఈ పని మనిషి లక్ష్మిని ఈ ఊరికి తీసుకురావద్దని మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నాను, కానీ మీరెవరూ నా మాట వినకుండా దీన్ని ఇక్కడికి కూడా తీసుకువచ్చారు. ఈ దరిద్రాన్ని వెంట పెట్టుకుని వచ్చామో లేదో ఈరోజు దీనివల్ల విహారీ ఊరి పెద్దల కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఈ ఇంటి కోడలుగా, సూర్యవంశపు కోడలిగా ఊరి జనం అందరూ కూడా నా కూతుర్ని గౌరవించాలి, కానీ నా కూతురికి ఇక్కడ దక్కాల్సిన గౌరవం ఏమాత్రం కూడా దక్కడం లేదు. ఊరు పేరు లేని ఒక అనాథ అయినా భర్త ఎవరో తెలియని ఈ లక్ష్మికి ఊరి జనం అందరూ కూడా ఇంత గౌరవం ఇస్తూ ఉంటే ఇది చూడడం నా వల్ల కావడం లేదు. ఈ దరిద్రాన్ని ఇప్పుడే ఇక్కడి నుండి పంపించేద్దామని చెప్పి పద్మాక్షి గొడవ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో కాదంబరి, అవును, ఈ దరిద్రాన్ని ఇప్పుడే ఇక్కడి నుండి పంపించేస్తే మనకు అసలు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో కాదంబరి భర్త, కాదంబరి, ఊరి ప్రజలందరూ కూడా ఈరోజు లక్ష్మిని గౌరవిస్తున్నారంటే అదంతా తన మంచితనం వల్ల. మనం ఈ ఊర్లో అడుగు పెడుతూనే ఏం జరిగిందో నీకు కూడా తెలుసు కదా. మంటల్లో స్కూల్ కాలిపోతూ ఉంటే తన ప్రాణాలు పణంగా పెట్టి మరి పిల్లలందరినీ కూడా కాపాడింది. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని తనే రాళ్లతో జనాలు కొట్టినా కూడా ఎంతో కష్టం మీద గుడి వరకు మోసుకు వచ్చి అక్కడ అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఇదంతా తను చేసింది కాబట్టే కదా ఊరి ప్రజలందరూ కూడా తనని గౌరవిస్తున్నారు అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు. పోచమ్మ ఏం చెప్పిందో నువ్వు కూడా విన్నావు కదా. రక్త తర్పణం చేసిన లక్ష్మియే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పింది. ఇప్పుడు లక్ష్మిని ఆ అమ్మవారు దత్తత కూడా తీసుకున్నారు. కాబట్టి ఊరి జనం అందరూ కూడా కోరుకుంటున్నట్టుగా లక్ష్మియే అమ్మవారికి సారే ఇవ్వాలి. ఒకవేళ అలా జరగకపోతే లక్ష్మిని మనం ఇక్కడి నుండి పంపించేస్తే ఇప్పటి వరకు కరువు కాటకాల్లో ఉన్న ఈ ఊరు మరింత కరువుని చూడాల్సి వస్తుంది. ఊర్లో జనాలందరికీ కూడా మరింత నష్టం జరుగుతుంది. మనం ఇక్కడికి వచ్చింది జనాలకు మంచి చేయడానికి, అంతేకాని వాళ్ళు బాధపడడానికి కాదు అని చెప్పి కాదంబరి భర్త అంటూ ఉంటాడు. మనం ఏ కార్యం అయితే పూర్తి చేయడానికి వచ్చామో ఆ కార్యం పూర్తి చేసిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్ళాలి. ఊరి ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగా రేపు లక్ష్మియే అమ్మవారికి సారే ఇస్తుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. దయచేసి ఇక ఈ విషయం గురించి ఎవరూ కూడా ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు. ఇక దాంతో సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా సీరియస్గా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక రాత్రిపూట లక్ష్మి విహారీ ఒంటరిగా ఒక చోట నిలబడి ఉండడంతో విహారీ దెబ్బలకు వెన్న రాద్దామని చెప్పి తన దగ్గరికి వస్తుంది. విహారీ గారు, మీ ఒంటి మీదున్న గాయాలకు వెన్న రాద్దామని చెప్పి తీసుకువచ్చాను. ఇదిగోండి విహారీ గారు, చూడండి ఎంత పెద్ద గాయమైందో అని చెప్పి విహారీకైన గాయాల గురించి లక్ష్మి విలవిల్లాడిపోతూ తన ఒంటి మీద వెన్న రాస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ లక్ష్మి చేతిలో ఉన్న గిన్నెను లాక్కొని విసిరి కొడుతూ, ఊరి ప్రజలు నీకు కొరడాతో శిక్షిస్తూ ఉంటే నేను సూర్యవంశపు కోడలనని, విష్ణు విహారీ భార్యనని ఒక్క మాట కూడా చెప్పలేకపోయావా? చెబితే ఇప్పుడు నీకు నాకు ఈ దెబ్బలు ఉండేవి కాదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. చేసిందంతా చేసి ఇప్పుడు
వెన్న రాయడానికి వచ్చావా? నీకు నా మీద ఎటువంటి అభిమానం లేకపోతే, ప్రేమ లేకపోతే నాకైనా గాయాల గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తావో, నువ్వెందుకు విలవిల్లాడుతో వెన్న రాయడానికి ఇక్కడికి వస్తావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, విహారీ గారు దయచేసి అలా మాట్లాడకండి. నా కోసమే కదా మీరు దెబ్బలు తిన్నారు, అందుకే బాధతో ఈ వెన్నను తీసుకొని వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా నేను మీ భార్యనన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే ఈ ఊరి దృష్టిలోనే కాదు, శాశ్వతంగా కూడా మీరు సహస్రామ్మ గారు ఇద్దరు మాత్రమే భార్యాభర్తలుగా ఉండాలి. ఎప్పటికైనా మీ భార్య సహస్రామ్మ గారు మాత్రమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, ఎందుకు లక్ష్మి, నేను సహస్ర నా భార్య కాదని ఎంత చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావో? సహస్ర ఎప్పటికీ నా భార్య కాలేదు, నా భార్య కేవలం నువ్వు మాత్రమే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, లేదు విహారీ గారు, ఈ కుటుంబం, ఈ ఇల్లు అందరూ కూడా సహస్ర అమ్మగారి మీ భార్యగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను మీ జీవితంలోకి మధ్యలో వచ్చాను, మన బంధం అనుకోకుండా ముడిపడిపోయింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, లక్ష్మి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు నేను సహస్ర మెడలో 3 ముళ్ళే వేయలేదు, కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాను అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఏంటి విహారీ గారు మీరు అనేది? ఆ రోజు హాస్పిటల్లో సహస్ర అమ్మగారి మెడలో మీరు 3 ముళ్ళు వేశారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇకప్పుడు విహారీ, లేదు లక్ష్మి, నిజానికి ఆ రోజు అందరూ ఫోర్స్ చేయడంతో సహస్ర చావు బతుకుల మధ్య ఉందనేసరికి నేను కూడా తనను బతికించాలని చెప్పి తన మెడలో తాళి కట్టబోయాను. కానీ 3వ ముడి వేయబోతూ ఉండగా నువ్వు నాకు గుర్తొచ్చావు. నీకు నేను అన్యాయం చేయలేక తన మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేసి ఆపేశాను. నా దృష్టిలో కేవలం తనను బతికించడం కోసం మాత్రమే ఆ 2 ముళ్ళు వేశాను. తన మెడలో ఆ 2 ముళ్ళుతో పసుపు తాడు వేసినప్పుడు వేద మంత్రాలు లేవు, అగ్ని సాక్షిగా నేను తన మెడలో తాళి కట్టలేదు. కాబట్టి అసలు అది నా దృష్టిలో పెళ్ళే కాదు, మనస వాచ కర్మన నువ్వే నా భార్యవని నేను బలంగా నమ్ముతున్నాను, అదే నిజమని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటే, ఇక చాటుగా ఉండి సహస్ర ఇదంతా కూడా వింటూ ఉంటుంది. అంటే బావ నా మెడలో కట్టిన ఈ తాళికి ఎటువంటి విలువ లేదా? బావ దృష్టిలో లక్ష్మియే తన భార్యనా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నా బావను నాకు దూరం చేసిన ఈ లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు, రేపే దీని చావుకి నేను ముహూర్తం పెడతాను అని చెప్పి సహస్ర లక్ష్మి చావుకి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక విహారీ చెప్పిన మాటలు విన్న తర్వాత లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ, విహారీ గారు, మీరు సహస్ర అమ్మగారి మెడలో తాళి కట్టలేదన్న విషయం ఎవరికీ కూడా తెలీదు, అందరూ కూడా తనే మీ భార్య అని అనుకుంటున్నారు. ఈ ఊరు నుండి వెళ్ళిన తర్వాత నేను మీకు విడాకులు ఇచ్చి మీ జీవితంలో నుండి వెళ్ళిపోతాను. అప్పుడు సహస్ర అమ్మగారి మెడలో మీరు వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టండి. అప్పుడు మీరిద్దరూ పరిపూర్ణంగా భార్యాభర్తలు అవుతారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ లక్ష్మిని దగ్గరికి తీసుకొని, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా లక్ష్మి, నా దృష్టిలో కేవలం నువ్వే నా భార్యవి అని చెప్పి తనకైన గాయాలకు వెన్న రాస్తూ ఉంటాడు. విహారీ గారు, మన ఇద్దరిని ఇలా ఎవరైనా చూస్తే బాగోదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. చూస్తే చూడనివ్వు లక్ష్మి, అలా చూస్తే అయినా జరిగే గొడవ వల్ల మన బంధం గురించి బయటపడుతుంది, ఎలాగో నేను నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ప్లీజ్ విహారీ గారు అని చెప్పి లక్ష్మి తన చేతిలో ఉన్న గిన్నె తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక విహారీ తనను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అదంతా కూడా తలుచుకొని లక్ష్మి ఏడుస్తూ, నన్ను క్షమించండి విహారీ గారు, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తూ ఉంటే ఎక్కడ నేను కూడా నా మనసులో ఉన్న మాటను మీకు చెప్పేస్తానేమోనని చాలా భయంగా ఉంది, అందుకే మీ ముందు నేను మామూలుగా ఉండలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం మీకు తెలియకూడదు, తెలిస్తే మీరు నన్ను ఎప్పటికీ వదులుకోలేరు అని చెప్పి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా గుడికి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. పోచమ్మ అమ్మవారి దగ్గర పెట్టిన ఎరుపు రంగు చీరను లక్ష్మికి ఇస్తుంది. లక్ష్మి ఆ ఎరుపు రంగు చీర కట్టుకొని ముక్కు పుడక పెట్టుకొని నగలన్నీ కూడా అలంకరించుకొని
దేవతలాగా రెడీ అయ్యి గుడికి వస్తూ ఉంటుంది. లక్ష్మిని అలా చూసి సహస్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసే లక్ష్మి, మా బావను నన్ను దూరం చేయాలని చాలానే ప్రయత్నిస్తున్నావు. బావ ముందు మంచిదానిలాగా నటిస్తున్నావు. నిజంగా నువ్వు మా బావని నాకు త్యాగం చేయాలనుకున్న దానివే అయ్యుంటే ఈ పాటికి ఎప్పటికో బావ జీవితంలో నుండి వెళ్ళిపోయేదానివి, అంతేకాని ఇలా పట్టుకొని వేలాడుతూ ఉండేదానివి కాదు. నువ్వెలాగో వెళ్ళిపోవని నాకు అర్థమైపోయింది. నిన్ను పైకి పంపించేస్తే మా బావకి నాకు ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి సహస్ర లక్ష్మి కట్టుకున్న చీర మీద ఒకలాంటి కెమికల్ని చల్లిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. వసే లక్ష్మి, ఈరోజు నీ చేతులతోనే అమ్మవారికి పూజ చేస్తావు కదా. పూజ పూర్తయి నువ్వు హారతిస్తూ ఉంటే నేను నీ చీర మీద చల్లిన కెమికల్ వల్ల నీ చీరకు మంటలు అంటుకుంటాయి, నీ చీర తగలపడిపోతుంది అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక అలా సహస్ర ఎప్పుడెప్పుడు లక్ష్మి మంటల్లో కాలిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే లక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి పాట పాడి అమ్మవారికి తన చేతులతో పూజ చేస్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు లక్ష్మి హారతి వెలిగిస్తుందా, ఆ మంటల్లో లక్ష్మి కాలిపోతుందా అని చెప్పి సహస్ర ఎదురు చూస్తూ ఉండగా లక్ష్మి హారతి వెలిగించినప్పటికీ తనకి ఏమీ కాదు. దాంతో ఇదేంటి, ఈ లక్ష్మి చీర మీద నేను కెమికల్ చల్లాను కదా, మరి ఏం కాలేదేంటి అని చెప్పి సహస్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఇక ఇంతలో అమ్మవారి ముందు వెలిగించిన దీపపు కుందు సహస్ర చీర కొంగుకి అంటుకుంటుంది. ఇక అలా ఉన్నట్టుండి సహస్ర చీరకు మంటలు అంటుకొని సహస్ర భయంతో కేకలు వేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అమ్మవారి అభిషేకం కోసమని చెప్పి తీసుకువచ్చిన పసుపు నీళ్లను సహస్ర మీద పోసి సహస్ర ప్రాణాలను కాపాడుతుంది. సహస్ర, నీకేం కాలేదు కదా అని చెప్పి పద్మాక్షి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. లేదమ్మా, నాకేం కాలేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అసలు నేను లక్ష్మి చీర మీద కదా కెమికల్ని చల్లాను, దాని చీరకు మంటలు అంటుకుంటాయంటే నా చీరకు మంటలు అంటుకున్నాయి ఏంటి అని చెప్పి సహస్ర కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అమ్మవారికి లక్ష్మి పూజ చేసిన తర్వాత లక్ష్మి ఒంటి మీదకు అమ్మవారు వస్తారు. అమ్మవారు కోపంతో ఊగిపోతూ సహస్ర వైపు చూస్తూ, మనం ఎవరికైనా చెడు తలపెట్టాలని చూస్తే ఆ చెడు మనకే తిరిగి వస్తుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మసులుకోండి అని చెప్పి లక్ష్మి ఒంటి మీదకు వచ్చిన అమ్మవారు సహస్రాన్ని కన్నెర చేసి హెచ్చరిస్తూ ఉంటే సహస్ర భయంతో వణికిపోతూ ఉంటుంది. నా బిడ్డ లక్ష్మిని మీరందరూ శిక్షించాలని చూశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డకు అన్యాయం జరగకూడదు. నా బిడ్డ లక్ష్మి ఇప్పుడు తల్లి కాబోతుంది. తల్లి కాబోతున్న నా కూతుర్ని ఎవరు బాధ పెట్టినా సరే నేను సహించను. సూర్యవంశపు వారసుడే లక్ష్మి కడుపులో పురుడు పోసుకుంటున్నాడు అని చెప్పి అమ్మవారు లక్ష్మి ఒంటి మీదకు వచ్చి నిజం చెప్పడంతో ఇకప్పుడు విహారీ ప్రతిరూపం లక్ష్మి కడుపులో పెరుగుతుందన్న విషయం తెలుసుకొని పద్మాక్షి, సహస్ర, యమున వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. పద్మాక్షి విహారీ మీద మండిపడుతూ, అంటే ఇన్ని రోజులు మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని నేను అనుమానించిన విషయం నిజమే అన్నమాట. ఏంటి విహారీ ఇదంతా? నా కూతురికి అన్యాయం చేసి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే ఇకప్పుడు విహారీ, అత్తయ్య, లక్ష్మి గురించి దయచేసి తప్పుగా మాట్లాడకండి. లక్ష్మి నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి నిజం చెప్పేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.